ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పి నారాయణపురం రెవెన్యూ పరిధిలో కొరుటూరు, టేకూరు, గాజులగొంది గ్రామస్తులకు భూమి కింద ప్రభుత్వం భూమిని కేటాయించింది. పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. అంతవరకు బాగానే ఉన్న నిర్వాసితులకు ప్రభుత్వం కేటాయించిన భూమి మాదే అంటూ స్థానిక గిరిజనులు గత 5 సంవత్సరాల నుంచి అడ్డుపడటంతో పంట వేయలేక, పండించిన పంట కాపాడుకోలేక నానా అవస్థలు పడుతున్నామని నిర్వాసిత గిరిజనులు వాపోతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం శూన్యమని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన భూమిలోకి ఎవరైనా వస్తే ఇక చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు. ఏదైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాలని నిర్వాసితులు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కిరాయికి రావద్దు దయచేసి. మరి బయట మండలం నుంచి వస్తున్నారు, ముట్టేగూడెం కావచ్చు, లేకపోతే ఇంకో మండలం కావచ్చు, కానీ బయట నుంచి వస్తున్నారు. అందరం మానుకోండి. మేము దాదాపుగా మా పంచాయతీ నుంచి 500 ఎకరాలు మేము అక్కడ ఊరికనే గవర్నమెంట్ ఇచ్చిందా? ఊరికనే ఇవ్వలేదు. మనం త్యాగం చేస్తే ఇచ్చింది. త్యాగం చేసి మనం అక్కడ గవర్నమెంట్ ప్రజల కోసం మనం అక్కడ వదిలేస్తే ఇక్కడ ఇచ్చింది. మాకు ప్రాణాలు త్యాగించి జనాలకు బాగుపడుతున్నాయి. మేము ఇచ్చింది కావచ్చు 500 ఎకరాలే కావని మేము దాదాపుగా 1,00,000, 2 లక్షల 10 లక్షల ఎకరాలకి మేము సాగులోకి మేము నీళ్ళు అందించడం కోసం మేము త్యాగం చేసాం. దాన్ని పుచ్చుకొని ప్రభుత్వం కూడా ఒకటే కోరుతున్నాం, శాశ్వత పరిష్కారం చేయాలి. మాది కొట్టూరు పంచాయతీ. నా పేరు విజయలక్ష్మి. మాది పోలవరం మండలం, ఏలూరు జిల్లా. మేము వచ్చి ఇక్కడికి 4 సంవత్సరాలు అవుతుందండి. మేము ఈ సీజన్ అండి ఆగస్టు వస్తే మేము దుక్కులు దున్నుకోవాలి, పంట వేసుకోవాలి. ఈ టైంలో మాకు మడక వెంకటేశ్వరరావు అనేసి కొంతమంది వ్యక్తులతో వచ్చి మేము టాట పెడితే దారి చేయడం జరుగుతుంది మా మీద. ఇలా ఈ సమస్య మీద ఆర్డీఓ ఆఫీస్కి తిరగటం, ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగటం కూడా జరిగిందండి. ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగిన, ఆర్డీఓ ఆఫీస్కి తిరిగిన, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. మాకు ఈ పరిష్కారం జరగలేదండి. అలాగనేసి మా పంచాయతీకి ఉన్న భూములు అంటే ఏమన్నా ఉన్నాయో మా R&R కాలనీ మొత్తం కలిసి మేము ఒక టాటకు వచ్చి ఇంతవరకు తీసుకొచ్చామండి. ఇప్పుడు మాకు ఈ ఎంఆర్ఓ, ఆర్డీఓ ఈ సమస్యలు క్లియర్ చేస్తే ఇంతమందిని తీసుకొచ్చి మేము ఎందుకంటే పోరాటం చేస్తాం? చెయ్యం కదా. మాకు ఈ మడక వెంకటేశ్వరరావు విషయం ఏంటో తేల్చాలని మేము అడుగుతున్నాం. ఇది అలాట్మెంట్ కాగితం అండి. మాకు భూమికి ఇచ్చారు, పొలంకి పట్టా ఇచ్చారు. ఆ పట్టా ఉన్నా సరే మాకు 4 తీసుకొస్తున్నాడండి, కాదంటే 10 మందిని తీసుకొస్తున్నాడు. అందరిని తీసుకొచ్చి కొట్టేస్తాము, చంపేస్తాము, మీకు ఇచ్చి నీళ్ళు పడగొట్టేస్తాము అంటాడండి. మరి మేము ఎవరిని అడగాలండి ఈ సమస్యని? ఆర్డీఓని అడిగాము, ఎంఆర్ని అడిగాము, కలెక్టర్ని అడిగాము, పిఓని అడిగాము, అందరిని అడిగామండి. అందరూ మేము ఇన్ఛార్జి అంటున్నారండి. మరి ఈ సీజన్ అయిపోతే ఇంక మేము పంటలు వేయలేం కదా. ఈ పొలం బూడి ఇది ఖాళీ భూమే కదండి. ఇది ఎవరు తీసుకోరు. దీనికి కూడా మాకు సహకరించట్లేదండి. ఎవరు కూడా సహకరించకపోయేసరికి మేమేం చేయాలండి? మా పిల్లలకి సమాధానం చెప్పాలి. ఇది మా ఫ్యూచర్ అయిపోయిందండి ఇక్కడతో. రాబోయే కాలం మా పిల్లలకు సమాధానం చెప్పే భవిష్యత్తు మాకు ఉందండి. చెప్పాలి, సమాధానం మేము చెప్పాలి. కాబట్టి మేము అడిగేది ఒకటండి, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా పొలాలు మాకు కల్పిస్తే, మా పరిష్కారం చేస్తే, మేము ఇక్కడి నుంచి మా పొలాలు అంటే ఏంటూ ఉన్నాయో పట్టాలు ఇప్పిస్తే దాన్ని బట్టి మేము చేసుకుంటామండి ఏదైనా. మాకు ముందు ఏంటంటే మడక వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తొలగిస్తే పక్కకి తాయిదుగా అన్ని ఉన్న పనులు చూసుకుంటాం. చర్యలు తీసుకోవాలని అడుగుతున్నామండి.